చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ యూ అంటే ఏంటంటే సుబ్బరాజు గారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు ఇంకా? అంటే ఇది మీరు చాలా విషయాలు చెప్పారు, బట్ మన ఇంటర్వ్యూలో కొంచెం ఇంకా ఓపెన్ అప్ అవుతారని ఆశిస్తున్నాను. ఒకటి ఇట్స్ అగైన్ వెరీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అర్థం కాలేదు ఫస్ట్ పాయింట్ నాకు. టు బి ఫ్రాంక్, ఓకే, ఎందుకు చేసుకోలేదు అదే అంటే మీకు ఇంకా సింపుల్గా పెట్టాలంటే ఏదైనా పని చేయడానికి రీజన్ ఉంటుంది. ఏదో పని చేయలేదు దానికి రీజన్ ఏంటంటే ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఫర్ మీ. అంతే కదా, మీరు ఏదైనా పని చేస్తే అంటే ఏదో రీజన్ ఉంటే పని చేస్తారు. ఏ పని చేయట్లేదంటే దానికి రీజన్ ఉండదు కదా. సింపుల్ ఆన్సర్ కావాలంటే ఇది. ఓకే ఓకే, అంటే మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకోలేదన్న విషయం నాకు ఆ నీడ్ రాలా. ఐ మీన్ అంటే పెళ్ళి చాలా రకాలుగా పెళ్ళి అవుతుంది. పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది, రెండు ఉంటాయి. పెళ్ళి అవ్వడం వేరు, జరగడం వేరు, చేసుకోవడం వేరు. సో నా పాయింట్లో టువర్డ్స్ మై రెస్పెక్ట్ టువర్డ్స్ ద మ్యారేజ్ సిస్టమ్ ఈజ్ ప్రతి ఒక్కళ్ళు పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళి జరగకూడదు వాళ్ళకి. ఓకే, నేను చాలామంది నేను అడిగిన చాలామంది చెప్పిన ఆన్సర్లు ఏంటంటే లేదు 20 years 25 years వచ్చినాయి, 26 years వచ్చినాయి, పెళ్లి చేసుకోవాలి. అందరికీ అయిపోద్ది, నాకు అయిపోవాలి, లేకపోతే ఏంటో నువ్వు ఇది అయిపోతావా అని మా పేరెంట్స్ ప్రెజర్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ మ్యారేజెస్. నా ఉద్దేశంలో ఇట్ ఈస్ యూ వాట్ యూ గివింగ్ టు ఎ గర్ల్. బట్ పెళ్లి చేసుకుంటే నాకు ఇది వస్తుంది, ఇట్స్ అగైన్ నాట్ ఎ మ్యారేజ్. నువ్వు ఇవ్వగలగడం is the thing, that is what I feel as a companion, a lifelong companionship. ఓకే, అంటే ఇప్పుడు మెనీ మ్యారేజెస్ నేను చూసినట్లు ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే ది ఎక్స్పెక్ట్ ఎ లాట్ అవుట్ ఆఫ్ ది మ్యారేజ్. నా మొగుడు ఇలా ఉండాలి, లేకపోతే నా భార్య ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. సో నీకు అది రాకపోతే నీకు వ్యతిరేకత వచ్చేస్తుంది అనమాట. అంతే తప్ప నువ్వు ఇవ్వడం అనేది, సో హౌ మచ్ యు ఆర్ ఫీలింగ్ దట్ గివింగ్ థింగ్, దాని మీద స్టాండ్ అవుతుంది. అండ్ మేబీ నేను గివింగ్ అంటే నేను లైఫ్ లాంగ్ ఇవ్వాలి అన్నంత కంపైల్ నాకు రాలేదేమో మేబీ ఇప్పుడు దాకా. ఓకే, ఆ ఫీలింగ్ ఐ థింక్ ఎస్ ఐ హ్యావ్ టు గివ్ మై సోల్ అండ్ హోల్ లైక్ టు హర్ మై లైఫ్ లాంగ్ అనే అది వస్తే డెఫినెట్గా ఐ థింక్ ఐ మైట్. చాలా ఒక మనిషికి బీభత్సమైన అఫేర్స్ ఉండేవి, చాలా రిలేషన్షిప్స్ ఉండేవి. పెళ్ళి అన్న మాట వచ్చేసరికి ఇంకా ఏంటి ఎక్స్ట్రా, ఇన్ని చూశాను కదా, ఇంకా ఎక్స్ట్రా ఏంటి చూసేది అన్న ఒక డైలమాలో పడిపోతాడు మనిషి. అలాంటిది ఏమన్నా మీ విషయంలో జరిగిందా? చూసేది ఏముండదు, ఏం చూసారు ఇంకా అంటే ప్రతిదీ చూసేశారు. అంటే కంటిన్యూస్ రిలేషన్షిప్ ఉండడం వల్ల మ్యారేజ్ అన్నది దగ్గర మీరు డైలమాలో పడిపోయే అవకాశం ఉంది. లేదు అదే అంటున్నాను. మ్యారేజ్ అందే తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ యూ బీయింగ్ విత్ ద పర్సన్, యూ బీయింగ్ విత్ ద ఉమెన్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్లే ఒకటి పెళ్లి చేసుకుందాం, ఇది వర్కౌట్ అవ్వదు, తర్వాత ఇంకోటి చూద్దాం, అది నా మైండ్లో ఎప్పుడు లేదు, రాదు కూడా. సో ఇట్స్ నాట్ ఎ కార్, ఇట్స్ నాట్ ఎ హౌస్. ఏదో వెళ్ళి అందులో నచ్చబోతే మళ్ళీ మార్చేసి అమ్మేసి ఇంకోటి చూసుకున్నాను. నా మైండ్ ఆ సెటప్ అలా లేదు ఇప్పుడు. నువ్వు ఒక మనిషికి హోప్ ఇవ్వాలి, ఒక మనిషిని నువ్వు ఆ లైఫ్ లాంగ్ ఒక కన్సిస్టెన్సీ, ఆ లవ్ ఎమోషన్ అనేదాన్ని నువ్వు ప్రాపర్గా షేర్ చేసి ఉండాలి ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టిల్ ద ఎండ్ అనే థింగ్, దాన్ని నేను కంపైల్ అయితే నేను చేసేస్తానంటున్నాను. అది అవ్వనప్పుడు నేను చేయలేనంటున్నాను. లైటర్ వేలో తీసుకుని వెళ్ళిపోయి సర్లే ఇది వర్కౌట్ అయితే లేకపోతే చూద్దాంలే అనేది నేను చేయలేను. యూ అండర్స్టూడ్ వాట్ ఐమ్ టెల్లింగ్?